ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాలిసా కిచెన్. నేను మీ దివ్య. ఈరోజు మనము ఒక డిఫరెంట్ రెసిపీ ఉల్లి పొరకు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గింజలు యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ, ఈ విధంగా యాడ్ చేసుకొని పోపు గింజలు కొద్దిగా రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనం ఉల్లి పొరకు యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఒకటి ఫుల్ ఉల్లి పొరకు కట్ట తీసుకున్నాను. తీసుకొని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి ఉల్లి పొరకు అంతా కూడా చక్కగా మగ్గాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. మీరు ఉల్లి పొరకు ప్లేస్లో ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఉల్లి పొరకు అవైలబుల్ లేకపోతే ఒక 2 లేదా 3 స్మాల్ సైజ్డ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. చూసారా అండి, ఆకు చక్కగా మగ్గిపోయింది. మనము ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు, వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం ఎక్కువగా తినేవాళ్ళు 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. సో ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు శనగపిండి యాడ్ చేసుకోవాలి. అయితే నేను తీసుకున్న ఒక కట్ట ఉల్లి పొరకకి నాకు 6 టేబుల్ స్పూన్ల శనగపిండి పట్టింది. ఈ విధంగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. శనగపిండి అన్నది పచ్చిదనం అంతా పోయి చక్కగా రోస్ట్ అవ్వాలి. కాసేపు మూత పెట్టుకుందాము. చూసారా, పొడి పొడిలాడుతోంది. అంటే మన కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. మీ దగ్గర కూరగాయలు ఏవీ లేకపోతే ఈ విధంగా ఉల్లి పొరకుతో కానీ ఆనియన్తో కానీ కూర ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే తప్పకుండా మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.